హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్ బ్యాటరీకి సంబంధించిన బ్యాటరీ అనేది తొందర డ్రైన్ అవుతుంది అనుకోండి. కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. అప్పుడే వచ్చేసి మీ బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది చాలా మటుకు ఇస్తుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో క్లారిటీగా ఉంటుంది. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీగా ఎవరికైనా సరే సర్చ్ సెట్టింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పైనే. సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా కీబోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే బ్యాటరీ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. బ్యాటరీ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంది, అదేవిధంగా అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి కూడా ఉందన్నమాట. సో ఈ రెండు ఆప్షన్స్ అనేవి మన బ్యాటరీ సేవింగ్ సంబంధించినవి అనమాట. సో ఎప్పుడైనా సరే మీ 10% బ్యాటరీ ఉందనుకోండి, దీన్ని అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్ట్రా బ్యాటరీ సేవర్ ఏదైతే ఉందో దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుంది అంటే ఎటువంటి యాప్ అనేది మన బ్యాక్గ్రౌండ్ రన్ కాదు. అదేవిధంగా ఓన్లీ మినిమం ఏవైతే ఉంటాయో డైలర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవే అయితే రన్ కావడం జరుగుతుంది అనమాట. మిగతా ఎటువంటి యాప్స్ అనేవి రన్ కావడం జరగదు. సో ఇది కేవలం రెడ్మీ మొబైల్స్, అదేవిధంగా పోకో మొబైల్స్లో ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ అనేది. సో ఒకవేళ మీ దాంట్లో ఉందో లేదో మీరు కూడా చెక్ అయితే వేసుకొని చూడండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, గేర్ ఐకాన్, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే టర్న్ ఆఫ్ మొబైల్ డేటా వెన్ డివైస్ ఈజ్ లాక్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది మీకు ఆప్షన్ చదవంగానే అర్థమైపోయింది కావచ్చు ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సెట్టింగ్ బేసికల్లీ ఏంటిదంటే టర్న్ ఆఫ్ మొబైల్ డేటా అంటే మీ మొబైల్ ఎప్పుడైనా సరే లాక్ చేసినా సరే మొబైల్ డేటా అనేది యథావిధిగా రన్నింగ్ కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఆఫ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వితిన్ 5 minutesలో మీరు మొబైల్ అనేది ఒక గంట సేపు యూజ్ చేయకపోయారు అనుకోండి, మీ మొబైల్ అనేది లాక్ చేసిన తర్వాత 5 minutesకే ఆఫ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాయి. ఇన్ 5 minutes అని చెప్పేసి ఉంది కదా నాకు. సో ఈ విధంగా మీరు కూడా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో చాలా మందికి ఏముంటుందంటే నెవర్ అని చెప్పేసి ఉంది కదా కింద, దాంట్లోనైతే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే లాక్ స్క్రీన్ వేసి పెట్టి ఉన్నా సరే మీ మొబైల్ అనేది బ్యాటరీ డ్రైన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏదైతే మొబైల్ డేటా ఉందో అది కూడా కన్జ్యూమ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా జరిగినట్టయితే ఆటోమేటిక్గా మీ బ్యాటరీ డ్రైన్ అనేది కంపల్సరీగా కావడం జరుగుతుంది. కాబట్టి సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇన్ 5 minutes అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లాగో మీరు లాక్ స్క్రీన్ వేసిన తర్వాత బ్యాటరీ అనేది యూజ్ చేయరు, అదేవిధంగా మొబైల్ డేటా కూడా యూజ్ చేయరు కాబట్టి సో కంపల్సరీగా ఇన్ 5 minutes అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కింద చూసినట్టయితే అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, బ్యాటరీ డ్రైన్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఒకవేళ మన దాంట్లోకి మన మొబైల్లోకి అన్నోన్ యాప్స్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ ఆల్రెడీ అయిపోయినా సరే మీకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫలానా యాప్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి బ్యాటరీ డ్రైన్ చేస్తుంది చాలా అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది అనమాట. సో అప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, అలర్ట్ అయిపోయి సింపుల్గా మీరు దాన్ని అయితే రీసెంట్ యాప్లకి తీసేయడమా లేకపోతే ఫోర్ స్టాప్ చేసేయడమా ఆ విధంగానైతే చేయవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ అయితే పంపుతూ ఉంటుంది అనమాట మనకు. అదే విధంగా ఫ్రెండ్స్, మీరు కింద చూసినట్టయితే యాప్ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఇప్పుడు. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే యాప్స్ ఉంటాయో మొబైల్లో అవన్నీ లోడ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి మన యాప్స్ ఏవైతే ఉన్నాయో అవైతే లోడ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్టివ్ యాప్స్ అని చెప్పేసి ఉంది, అదేవిధంగా స్లీపింగ్ యాప్స్ అని చెప్పేసి ఉందన్నమాట. యాక్టివ్ యాప్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్లో ఏవైతే నడిచేటివి ఉంటాయో అవైతే ఇక్కడ షో కావడం జరుగుతుంది. ప్రస్తుతానికి నాకు రెండే షో కావడం జరుగుతుంది, మీకైతే ఎన్నో కావచ్చు అన్నమాట. సో మీరు ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అనేది మీ ఫోన్లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నాయి అని చెప్పేసి యాక్టివ్ యాప్స్ కింద అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఈ యాప్స్ అనేవి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు రన్ అవుతున్నాయి, అదేవిధంగా మొబైల్ డేటా కూడా కన్జ్యూమ్ చేస్తున్నాయి కాబట్టి మనకు బ్యాటరీ డ్రైన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని స్టాప్ చేయాలి అంటే ఏం చేయాలంటే, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ప్రస్తుతానికి, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్ యాప్స్ టు స్లీప్ సేవ్ పవర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా పుట్ యాప్స్ టు స్లీప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇదేమవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ కాకుండా మనకు స్టాప్ అయిపోతుంది అనమాట. అక్కడికక్కడే మనకు స్టాప్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేస్తేనే అది రన్ కావడం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాదనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, పుట్ యాప్స్ టు స్లీప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇదే విధంగా ఫ్రెండ్స్, మీరు ఏవైతే ఫోన్లో యాప్స్ ఉంటాయో యాక్టివ్ యాప్స్ అవన్నీ చెప్పేసి మీరు పుట్ యాప్స్ టు
టు స్లీప్ అని చెప్పేసి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసారనుకోండి, ఆ యాప్ అనేది వాడినప్పుడే మనకి యూజ్లోకి వస్తుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్జ్యూమ్ చేయదు. అదేవిధంగా మొబైల్ డేటా అనేది అసలుకే తీసుకోదన్నమాట. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ సేవర్, అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మీరు ఎప్పుడైనా సరే మీ బ్యాటరీ అనేది 30% లేకపోతే 40% ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఈ విధంగా బటన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో మనకు 14 అవర్స్ అయితే చూపెడుతుంది అనమాట. రిమైనింగ్ టైం ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అని చెప్పేసి ఈ విధంగా 14 అవర్స్ వరకు మన బ్యాటరీ అనేది నడుస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది చూసినట్టయితే ఇక్కడ 37 అవర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాదాపు ఒక రోజున్నర అన్నమాట. సో ఈ విధంగా రోజున్నర వరకు మనం ఎటువంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మటుకు ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఛార్జర్ కానీ అవైలబుల్గా లేకపోయినా సరే, ఛార్జింగ్ కానీ అవైలబుల్గా లేకపోయినా సరే, ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ మొత్తం కంప్లీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ప్రతి ఒక్క మొబైల్లో డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎందుకు గురించి వర్క్ అవుతాయి అని చెప్పేసి దీంట్లోకి వెళ్ళిన తర్వాతనే మీకు చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్ అని చెప్పేసి ఈ విధంగా పైన మనకు చూపెడుతుంది కదా స్టార్టింగ్లోనే. ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. సో ఈ విధంగా షిఫ్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన మొబైల్ బ్యాటరీ అనేది ఎప్పుడు కానీ డార్క్ మోడ్లో ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయదు. డార్క్ మోడ్లో ఎప్పుడైతే ఉంటుందో అది అనేది బ్యాటరీ అనేది చాలా మటుకు తక్కువ తీసుకుంటుంది. దానికనేది తక్కువ ప్రెషర్ అనేది పడుతుంది, దానికనేది తక్కువ పర్ఫార్మెన్స్ అయితే అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మన ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో దాని మీద కూడా ఎక్కువ ప్రెషర్ అనేది పడదు కాబట్టి సో మీరైతే డార్క్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ప్రెషరు ఇవన్నీ చెప్పేసి పడాయి కాబట్టి ఆటోమేటిక్గా మీ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉంటుందో అదైతే ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడు మొబైల్ యూజ్ చేసినా సరే డార్క్ మోడ్లోనైతే యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ చిన్న సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే మీ మొబైల్ బ్యాటరీకి సంబంధించిన ఏదైతే బ్యాకప్ ఉంటుందో అదైతే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట కంపల్సరీగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉన్నట్టయితే కంపల్సరీ చెక్అవుట్ చేయడానికి అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మీకు తెలియని. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.